చిన్న నానుల్లా ఇయాల మీకోసం కత్తన్నకు వార్తలు పట్టుకొచ్చిన. మరి ముందుగాలైతే నెత్తగీతలు యుద్ధం పాన్రి. బడ్జెట్ ప్రవేశపెట్టిండి ఇయాల చిన్న సీఎం బట్టి సారు. పెరిగినట్టే ఉంది పోయిన సారి తోటి పోల్తే ఈసారి పద్దు. గాళ్ళ ఊళ్ళకు రావద్దట ఐస్ క్రీమ్ బండ్లు, పోతే కట్టన్నట పుట్టడు ఫైను. చెరువుల చేపల కుప్పలు, చనిపొంగ ఎంత పడ్డాయో తిప్పలు. బాధలో ఉన్నారట భారతీయులు, నన్ను అడగలే అంటాండు గంగులు. పాకిస్తాన్ మనకంటే అంతకన్నా అద్మానం ఉంది పో మన కథ. అక్క ఇవాళ బడ్జెట్ పెట్టిండ్రు, మరి మనకేమన్నా పాయిదా ఉందంటవా? ఉండకుండా ఏమైతుంది, పక్కా పాయిదా అవుతుంది. అవుగని మావా బడ్జెట్లా ఏమేం చెప్పిండ్రు, ఏ శాఖకు ఎంత, తెగలు జాగలు ముఖ్యమైన పనులు జాతరలు ఇట్లా దేనికి ఎంత అనేది అన్ని ఏరే ఉంటాయి కదా. అవు ఉంటాయి అక్క. హబ్బా ఏం పెట్టిండ్రంటావు? ఈ బడ్జెట్ పేదల బడ్జెట్ అంటవా, ఆళ్ళదాళ్ళు వంచుకున్న పద్దులు అంటవా, ఏమన్నా జమిక్కులు ఎత్తారు మనదాకా అత్తయ్య అని ఇంకోలు ఇట్లా మస్తు ముచ్చట్లు వినిపించినాయి ఇవాళ బడ్జెట్ సమావేశాల గురించి తెలిసినాక. మరి ఇవాళ పద్దుల ముచ్చట ఎట్లుందంటే, ఇలా పొద్దుగల సంది ఈ పారి పద్దుల ఎవరికెంత దేనికెంత కేటాయితారనే ముచ్చట ఎక్కువ నడిచింది. ఆఖరికి పారి పద్దును చిన్న సీఎం పైసల మంత్రి బట్టి సర్వి ఇచ్చిండు. 3,24,234 కోట్ల పద్దును ప్రవేశపెట్టిరు అసెంబ్లీలా. వ్యవసాయం, విద్య, ప్రజాక్షేమం, సామాజిక న్యాయానికి ఈ పారి పెద్దపీట వేసినట్టే ఉంది సర్కారు. మేం పాలకులం కాదు ప్రజా సేవకులం అనుకుంటా ముందుగల పద్దుల ముచ్చను చాలు చేసిండు పట్టిసారు. మొత్తం 3,24,234 కోట్ల బడ్జెట్. అందులో రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లు. అయితే మెయిన్గా పద్దుల ముచ్చట గురించి చూస్తే ఓయుకు 1000 కోట్లు, గోదావరి పుష్కరాలకు 500 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు 3,683 కోట్లు, డ్వాక్రా గ్రూప్స్కు 2,500 కోట్లు, వడ్డీ లేని రుణాలు, ఇక హైదరాబాద్ అభివృద్ధికి 2,654 కోట్లు, 6 గ్యారెంటీలకు 50,713 కోట్లు, కార్మిక శాఖకు 999 కోట్లు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు 5,500 కోట్లు, రైతు భరోసాకు 18,000 కోట్లు, వ్యవసాయం రైతు సంక్షేమం కోసం 23,178 కోట్లు. ఇక ఈ బడ్జెట్ ముచ్చట్లో ముఖ్యమైన ముచ్చట్లు ఏంటంటే, ఇద్దరు దివ్యాంగులు పెండ్లి చేసుకుంటే 2 లక్షలు ఇస్తారట. కొత్తగా ఇందిరమ్మ కుటుంబం బీమా పథకం పెడతారు. ఇంటి పెద్ద చనిపోతే ఇందిరమ్మ కుటుంబం బీమా కింద 5 లక్షల బీమా ఇస్తారట. పోయిన బడ్జెట్ ఈ పద్ధతిలో ముచ్చట చూస్తే వ్యవసాయానికి తగ్గింది. పోయిన పారి 24,000 కోట్ల చిల్లర ఇస్తే ఈసారి 23,000 కోట్ల చిల్లర ఇచ్చిర్రు, అంటే తగ్గినట్టే. పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధికి నిధులు పెరిగినాయి. విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, సివిల్ సప్లై, మహిళా సంక్షేమం, ఐటీ, మైనారిటీ సంక్షేమం, కార్మిక శాఖల నిధులు పెరిగితే వ్యవసాయానికి తగ్గింది, ఇరిగేషన్కి తగ్గింది, ఇండస్ట్రీకి తగ్గింది, చేనేతకు తగ్గింది. ఇంకెన్నిటి దగ్గర సేమే. ఇక ఇది ఇట్లుంటే బడ్జెట్ పెట్టి బట్టి సార్ మాట్లాడంగా ఉత్త వేస్ట్ బడ్జెట్, మోసం, దగా, చెవుల పువ్వులు పెడుతున్నారు అనుకుంటే సభలకెంచి చెవుల పువ్వులు పెట్టుకుని వాకౌట్ చేశారు గులాబ్ పార్టీ లీడర్లు. అయినా ఇసొంటిది ఏదో అవుతుందని ముందుగానే పూలు ఎంబడే పట్టుకుని పోయి రయ్యింది. చెవులు పెట్టుకున్నందుకు అసెంబ్లీలో భలే దొరికిన ఎంబడే పూలు అంటారు కొందరు. ఇక అది మనకెందుకు కానీ మరి పద్దుల మీద గులాబ్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే, చెవుల పువ్వులు పెట్టే బడ్జెట్, చెప్పిందేంది చేసిందేంది, ఇదో బడ్జెటా? బడ్జెట్ అంటారు, రూపాయి ఖర్చు పెట్టరు. పోయిన పారు అదే చేసిరు, ఈసారి అదే చేస్తారని తిట్టిపోసిరు గులాబ్ అచ్చి వాళ్ళు. ఏమో మరి రేపు మాపు ఇంకైతే జోరు మీదనే ఉండేటట్టుంది బడ్జెట్ ముచ్చట. అది రేపు మాపు యుద్ధం కానీ ఇప్పటికైతే ఇదే ఉల్ల ముచ్చట. కల్తీ కల్తీ కల్తీ, పేస్ట్ కాన్నుంచి అల్లం పేస్ట్ దాకా అన్ని కల్తీనేనాయే. తప్పని చెప్పినా కొందరికి శిక్షలు వడ్డాసుతం మారతలేరు ఈ కల్తీగాళ్ళు. బయట చికెన్ దేవాలే అన్నా, బన్ను కొనేయాలే అన్నా సుతం భయమే అవుతుంది. అందుకే పోలీస్ అన్నలు ఓ సూపర్ పని ముంగటేసుకుండ్రు. ఈ కాడ నుంచి కల్తీ వేద్దామన్న ఆలోచన అత్తనే ఉరుకుతారు కావచ్చు. మరి ఎందుకంటారా?
పోలీసోళ్ళు అన్నారు కల్తీ మాల్ అన్నారు, కానీ గిడ చూస్తే ఓపెనింగ్ అయితాందని పరిశాన్ అవుతుండ్రులే. బయట కొనాలంటే ఏది చూసినా కల్తీనే అయితాంది. పచ్చడి కాన్నుంచి కారం దాకా, చక్కెర కాన్నుంచి చెరుకు రసం దాకా అన్ని కల్తీనే అయితాన్నాయి. కాబట్టి బయట కొనాలంటే తినాలంటే భయపడతాండ్రు జనాలు. ఇసొంటోళ్ళ మీద దాడులు చేసుకుంటా ఏడికాడ తాళాలేత్తన్నా ఇంకా పుట్టలు పుట్టుకొని వస్తానాయి. పుట్టలు పుట్టుడొద్దు, కల్తీ అవ్వుడు కాదు. ప్రజల పానాలతోటి ఆడుకునుడు వద్దని హెచ్-ఫాస్ట్ అనే కార్యం ముందటేసుకుండ్రు. కల్తీని అరికట్టుడు, బంధు వెట్టుడే గిల పని. గీ ఆఫీసు దానికోసమే. ఏడ కల్తీ అయితందనే ముచ్చటినిపించినా కబురొచ్చినా ఎంబటే పోతారు. కల్తీ ఉంటే తాళాలేసి సీజ్ చేసి పారేస్తారు. ఈ ఆఫీస్లో మొత్తం 28 మంది ఉంటారట. ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు గిట్ల మొత్తం కలిపి 28 మంది ఉంటారు. మీకేమన్నా కల్తీ అయినట్లు, ఏడన్నా కల్తీ చేస్తన్నట్టు అనిపించినా 8712661212 అనే నెంబర్కి ఫోన్ చేసి చెప్తే ఎంబటే అలర్ట్ అయ్యి మీరు చెప్పిన అడ్రస్కి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. కల్తీ ఉంటే కటకటాలేయిగా. ఇల్లు పైసలు దండుకొని ఆపారాలు పెంచుకునేటందుకు షీప్గా చేసిన కల్తీలను మంది పానాలకు పెడుతుండ్రు. 5 ఇన్నోళ్ళు 60 ఏండ్లు బతికేది 20 ఏండ్లకే పుట్టుక్కుమంటాండ్రని తిడతాండ్రు ఇంకా గట్టిగున్న ముసలోళ్ళు. దుమ్మ చాలే దుమ్ టీడిడిడి 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 టీడిడిడి. ఇక గీ ఐస్ క్రీమ్ వల్ల పాంటలు ఇనిపోయాయి. ఏ గీత ఐస్ క్రీమ్, పుల్ ఐసు, వెన్నీలా, బటర్ స్కాచ్ అనే మాటలే ఇనిపోయేటుల్లా. రాన్రి బిడ్డ, మీరైతే మా ఊరికి రావాలే, అప్పుడు చెప్తాం మీ పని. మీ ఐస్ క్రీమ్ అమ్మేటోళ్ళు పొద్దంతా 10 ఊళ్ళన్నా తిరుగుతాన్రా. జర పైలం ఏ ఊర్లో ఏ బ్యానర్ ఉందో చూసుకొని పోన్రి. ఇంతకు ఏమైందంటారా? ఇంటి ముందడికి ఐస్ క్రీమ్ బండతే చాలు, మనసున పట్టకుండా అమ్మ ఐచీమంటారు, మాటలన్న సక్కరాని పోర్లు. లేకపోతే బాబ్ పాయింట్గా చిల్లర కొత్తలు పట్టుకొని ఐస్ క్రీమ్ బండుని కాడికి పోయి ఐస్ క్రీమ్ కొని తిని మూతి తుడుచుకుంటున్న వస్తారు. పర్సులో పైసలు లేకపోతే పానం తింటారు కొనిచ్చేదాకా. చిన్న పోర్లు అయితే చీరలు పట్టి గుంజుతారు, దోతులు ఉడచ్చేదాకా గుంజుకపోతారు కొని అని. ఇక తాతలైతే ఐస్ క్రీమ్ బండి సప్పుడైందంటే దన్నడం నూతికెళ్ళి పోతారు, కానీ పోర్ల కళ్ళ ముందర కనిపించారు. నానమ్మల్ని అడిగితే మీ అమ్మ బాగా మాటలు మాట్లాడుతుందిగా, ఆమెను అడుగుపో, బాగానే కొలుచుకుంది కదా, కొనిచ్చేందుకు 5 రూపాయలు లేవా, నన్నెందుకు అడుగుతున్నావు అని అయిపోయిన కొట్లాటలు తీసి పోర్ల ఐస్ క్రీమ్కు లింకు పెడతారు. ఇవన్నీ తిప్పలద్దు, పిల్లగండ్లు ఐస్ క్రీమ్ తినడద్దు, పానాల మీది ఖర్చుడద్దు, వాళ్ళు అడుగుడద్దు, ఈ బండ్లు ఊళ్ళో ఖర్చుడద్దని ఏక్ నెంబర్ రెడీ చేసిర్రు. గదే గీ బ్యానరు. పోలవరం జిల్లా చింతూరు మండలం గూడూరు అనే ఊళ్ళే పిలగండ్లు ఐస్ క్రీమ్ తినద్దు, బండ్లత్తే అడగక మానరని, బండ్లే రావద్దని గొట్టు నిర్ణయం తీసుకుర్రు. ఊళ్ళకి ఎవరన్నా పుష్కన ఐస్ క్రీమ్ బండ్లు అత్తే 5,000 కట్టంది పోనీయర్ ఊళ్ళకించి బయటకు. రసాయనాలు కలుపుతాండ్రు, పిలగండ్ల పానాలతో ఆడుకుంటారు, గీసొంటి ఐస్ క్రీమ్లు ముట్టనే ముట్టదని గీ నిర్ణయం అట. మరి సంకలేసుకుని పక్కూరికి పోయినా, అమ్మమ్మలు పిన్ని బాబెళ్ళ దగ్గరికి పోయినా ఐస్ క్రీమ్లు అడగరా అంటే అడిగితే ఈపు విమానం పోతేనే చింతబరగతోటి చింతలు బ్యాండే, కానీ ఐస్ క్రీమ్ తినద్దు, ఊళ్ళే అడిగే పెట్టద్దు బండోళ్ళని గీ ఊరోళ్ళు అంతా కలిసి భలే పనిచేసారు కదా. 5 రూపాయల ఐస్ క్రీమ్ కోసం 5,000 కడతారని ఆ దిక్కు సుతం రారిపోయేవాళ్ళు. అయినా గీళ్ళని చూసి అందరు ఇదే పని చేస్తే మొత్తం బందే పడతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మంచి ఐస్ క్రీమ్లు, జ్యూస్లను ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్రీమ్ లెక్క ఇచ్చే ఇకమంతలు కూడా పెరుగుతాయి కావచ్చు. చూద్దాం మరి రేపు మాపు సంగతి. అరే చేపలు పట్టుకరాపో, గా బజార్కు పోయి తక్కువకి ఏమైనా అత్తయ్య కావచ్చు, బేరమాడు. అరే నీసు కూర తినక మస్తు దినాలు అవుతుంది, జరంతా గట్ల పోయి పట్టుకరాపో. అయినా బిర్యానీ రేటు తక్కువ పెట్టే, పెట్టుబడి ఎక్కువ. చలో గడ చచ్చిపోయిన కోళ్ళు చేపలు ఉన్నాయట, పట్టుకద్దాం పాన్రే అని అగ్గో రేటుకు తెచ్చుడు కామన్ కదా. కొన్ని చేపలు గిసోంటి కాడికేంచి సుతం పోతాయి కావచ్చులా.
అబ్బా మంచిగుంది చెరువు. ఇండ్లా చేపలు పట్టి ఇంటికి పట్టుకుపోయి మాల్ మసాలా కలిపి పెరుగేసి కొత్తిమీరేసి ఫ్రై కొట్టి మందుకు అంచుకు పెట్టుకున్నా. లేకపోతే అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇంత మసాలేసి చింతపండు పులుసు పోసి సూపు పెట్టినా సూపర్ ఉంటదనుకుంటాన్రా. కరెక్ట్ చూడుండ్రి. ఓర్ని కథ పాడవాడా గిదేందిరో అన్నీ చచ్చిపోయిన చేపలు కనిపిస్తానయి చూడుండ్రి మంచిగా. నీళ్ళల్లా తెల్ల తెల్లగా ఆలాడ కనిపిస్తాను. ఏంది నీళ్ళల్లా సర్పు నురుగు లెక్క కనిపిస్తాంది అనుకుంటాన్రా. కానీ అది సర్పు నురుగు కాదు, సబ్బు నీళ్లు కాదు, అన్నీ చచ్చిపోయిన చేపలే. ఆ నీళ్ళల్లున్న చేపలకు ఏమైందో ఏమో గాని దెబ్బకు చచ్చిపోయినాయి. అన్నీ తెల్లారే వరకు గిట్ల నీళ్ళల్లా దూది తేలినట్టు తేలినాయి చచ్చిన చేపలు. భూమి మీద కుప్పలు పోసినట్లు నీళ్ళల్లా కుప్పలు కుప్పలు రాశిలెక్కున్నాయి. పో సంగారెడ్డి జిల్లా మంజీరా నదిలా గీ చనిపోయిన చేపల కథ. హత్నూరు మండలం పాల్పనూరు గ్రామ శివార్ల పొద్దుగాలటి వరకు చనిపోయిన చేపలు ఇట్లా కనిపించే వరకు చూసినోళ్ళు పరిశాన్ అయ్యిండ్రు. కుప్పలు కుప్పలున్న చేపలు అందరికి పెద్ద నెత్తినొప్పే తెచ్చినాయి. పో ఇన్ని దినాలు ఇంట్లో చేపలు పట్టుకొని పోయి తిన్నోళ్లకు తేన్పుల కంటే కడుపుల దేవినట్టు అనిపిస్తాందట. చేపలు పడదామని పోతే అన్ని చచ్చిపోయి నీళ్ల మీద తేలినాయి. ఒక్క చేప సుతం బతికిలేదట. ఆ దిక్కు సుతం చూసేటందుకు భయపడతాను రాడికి పోయినోళ్ళు. కంటి కొట్టి ముక్కులు మూసుకొని వస్తాన్రు. నక్కవాగుల పారిశ్రామిక వ్యర్థాలు కలుతాయట గీ మంజీరా నదిలా. ఆ నీళ్లు ఇండ్ల కలుతున్నాయట. మళ్ళా కంపెనీల నీళ్ళంటే మొత్తం రసాయనాలే ఉంటాయి. కొన్ని కంపెనీలకెంచొచ్చిన గాలి వీల్చుకుంటేనే పానం కింద మీద అవుతుంది. గసొంటిది చిన్న పానాలైన చేపల కడుపులకు పోతే అవి బతుకుతాయా? మరి ఈ కంపెనీల కంపేనో లేకపోతే ఆ నదిలో ఏం కలిసిందో గాని పాపం శంగ శంగ నీళ్ళల్లో ఎగరాల్సిన చేపలు చచ్చిపోయి ఉండు చూస్తే బాధ అనిపిస్తాంది. మరి ఆయంత వీటిని ఎవరన్నా మార్కెట్కు పట్టుకొచ్చి అమ్మేరుల్లో తెలియక కొన్నోళ్ళ కడుపులా తిప్పి దావకాండ్ల పాలైతారు. మీ పైసల కోసం మంది పానాలతో ఆడుకోకుండ్రి. ఏమంటానం? దొంగలు బగ్గ పెరిగిండ్రులా. సీసీ కెమెరాలున్నా పగడ్బందీ ప్లానింగులు వేసిన గస్తీ గాసిన దొంగగాల లెక్క వేరే ఉంటుంది. మా రూట్ అంతా ఏడ కన్నం వేద్దామని 7,000 లక్షలు దొరుకుతాయనే. గా సీసీ కెమెరాలకు దొరుకుతామా, పోలీసులకు భయపడతామా అన్నట్టే ఏత్తాండ్రు కొందరు. గీలకు సుతం అసలు భయమే లేనట్టుందుల్లా. అయినా ఎడమ చేయితోటి వేసే పుణ్యం కుడి చేయికి తెలియద్దు. అట్లే దొంగతనం కూడా కానీ వీళ్ళు బరాబర్ సీసీ కెమెరా ముందే ఏత్తాండ్రు దొంగతనం. ఎండాకాలం ఎండగొడతాందని గావరవుకుంటా బయట వంటారు. లేకపోతే ఇంట్లో తలుపులు తెరవెట్టన్న వండుకుంటారు. ఊళ్ళల్లైతే బయటనే మంచాలేసుకొని వండుకుంటారు. గిప్పుడే సప్పుడు చేయకుండా వచ్చి దొంగోళ్ళు ఎత్తుకొని పోతారు ఇంట్లున్న సామాన్లు, పైసలు, బంగారం. బయట వందామంటే భయమే, తాళాలేసి పోవాలంటే భయమే కొందరికి. అట్టే అయింది గీ హాస్టల్లా. అరే ఉరుకురా ఉరుకు, సీసీ కెమెరా ఉంది బై. అరే జల్దిరా అందుకొని అవతల పడదాం. మనల్ని మూడో కన్ను చూస్తాందనే ఏ భయం లేకుండా తాపిగచ్చి నిమ్మలంగా దొంగతనం చేసుకొని పోతాండు బ్యాగ్ వేసుకొని. చూడుండ్రి గీ దొంగ. మేడ్చల్ జిల్లా పోచారంలున్న నిత్యశ్రీ బాయ్స్ హాస్టల్ అయ్యింది గీ ముచ్చట. శ్రీనిధి అనేటైన మొన్న కాలేజీకి పోయి సాయంత్రం అయినాక హాస్టల్కి వచ్చిండు. రాత్రి ఉడకపోత ఎక్కువ ఉంది, చెమటలు గారుతున్నాయని తలుపులు తీసిపెట్టి నిద్రపోయిండు. గంతే తెల్లారేసరికి ల్యాప్టాప్ లేదు. వాళ్ళ దోస్తు రంగశ్రీ ఫనీ వాడే ల్యాప్టాప్ సుతం లేదు. 2 లక్షల ఖరీదు చేసే ల్యాప్టాప్లు లేవట. అంతేకాదు మీది బంగ్లాలున్న అభిజిత్ అనేటాయన ల్యాప్టాపు, ఓ పెద్ద ఫోను, ఇంకిద్దరి ల్యాప్టాప్లు ఫోన్లు పోయినాయట. మొత్తం కలిసి లక్షల మాల్ అందుకొని అవతల పడ్డాడు. గంత మంచిగొచ్చి గంత సింపుల్గా దొంగతనం చేసిండంటే తెలివని మనిషి లెక్క లేడు. ఎవలో సాయం చేసినట్టు అనిపిస్తాందిగా. తెలివనోళ్లకు రూటు, డోర్లు ఎవరు తానేమున్నాయో అంత నివద్దిగా తెలుసుడు కష్టమే. మళ్ళా వాళ్ళు తలుపులు తెరవెట్టుకొని వన్నరని ఎట్లా తెలిసిందో.
మరెవరన్నా చెప్పిండ్రో లేకపోతే ఈయన పాత పిల్లగాడో అది సుతం కాకపోతే కొత్తగా వచ్చిన దొంగనో కానీ భలే వచ్చి అన్ని అందుకొని అవతల పడ్డాడు గాళ్ళు. తంతల కాడికి వచ్చిండు, రూమ్లలో వచ్చిండు, కావలసినవి ఖరీదైనవి అందుకునే వాయే. మీరైతే పైలం ఎండాకాలం ఎండలకు రాత్రి ఉడకపోతకు బయట వంటే తాళాలు మంచిగా వేసుకోండ్రి. పైసలు బంగారం ఉంటే బ్యాంకులలో పెట్టుండ్రుల్లా, ఎందుకొచ్చిన నెత్తి నొప్పి? మందు పాపలం మేము మందు పాపలం, మందు తాగితే మాకు మేమే మహారాణులం. సారదాగి కారు నడుపుతాం, మందు దాగి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు చేస్తాం. పాటేంది అంతా ఏరే వాడుతుంది అనుకుంటున్నారులే, నాకు పాటలు రావు కానీ. అవు మరి మీరే దాగన్నా, మీ మీదనే పాటలు రావన్నా, మేము దాగద్దా, మా మీద పాటలు రావద్దా అనుకుండ్రో ఏమో కానీ కొందరు అక్కలైతే లవ్ గమ్మత్తు ఎత్తాన్రులా. మరి ఇప్పుడు ఏమైందంటారా? గీ అక్కను చూడుండ్రి. ఈమె అక్క కాదు, షెల్లె కావచ్చు. చూస్తే చిన్నదాని లెక్కనే ఉంది కదా. కార్లో కూసుంది, 18 ఏండ్లు నిండని పిల్ల లెక్క కానత్తాంది. లేత పానం మీదున్న గీ షెల్లె బడా చిత్రమే చేసిందుల్లా. బిర్రుగా మందు దాగి ఫుల్లుగా మత్తెక్కినాక కార్ తీసి రోడ్డు మీద నడిపింది. కథం వాళ్ళకు గుద్దుడు వీళ్ళకు గుద్దుడు. పాంబోయినట్టు 10 దిక్కుల తిరుక్కుంటా పోయే వరకు కొందరు కంట్రోల్ చేసేటందుకు వెనుకబడ్డరు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలా మసీదు బండల అయ్యింది గీ ముచ్చట. మంచిగా దాగి కార్ నడిపింది గీ షెల్లె. మసీదు బండల కూరగాయల మార్కెట్ జరగంగా కారేసుకొని వచ్చి ఆపంగ సుతం పట్టించుకోకుండా రోడ్డు మాది, మా జాగిరి అన్నట్టు నడిపిందట షెల్లె. పక్కపొంటి ఇంకో షెల్లె సుతం ఉన్నట్టుంది. ఇద్దరు తాగినట్టే ఉండ్రుగా. పోలీసోళ్ళు వచ్చి కారు ఆపంగ సుతం ఇంటలేదు, తగ్గేదేలే అన్నట్టు మీదికి పోనిచ్చింది అక్క. మరి లోపలున్న మందు ఆ మాత్రం మాట్లాడనీయకపోతే పైసలు పెట్టి తాగి ఫైదా ఏముందనుకుంటారా? ఇద్దరిని గుద్దింది. అడ్డుకున్నా ఆగకుండా గుద్దుకుంటా పోయింది. కార్ ఆపలేదు. మరి కార్ నెంబర్ తోటి జరా కేసు పెట్టుండ్రే పోలీస్ సార్లు అంటాండ్రు ముచ్చటెరకైన జనాలు. అయినా ఏజ్ నిండనోళ్ళు కారే నడపద్దు, నడిపినా తాగద్దు, తాగినా ఏ బండి డ్రైవింగ్ చేయొద్దు. మరి అన్ని తప్పులు చేసుకుంటే రోడ్ల మీదకి ఎట్లెత్తారో ఏందోనుల్లా. మొన్న గంతే ఓ పెద్ద మనిషి పోలీసోళ్ళ కార్ తీసుకొని అందరినీ జరసేపు ఆగం పట్టించి 4-5 బండ్లను గుద్ది తుక్కు నుజ్జు చేసిండు. ఇప్పుడేమో గీ కథ. రోడ్డు అంటే భయం లేదు, మనిషి పానాలకి ఇలువ లేదన్నట్టు అయింది పో కథ. ఆయన ట్రాఫిక్ పోలీసు, ట్రాఫిక్లో చేస్తాడు జాబ్. బాగే 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 ఓ బాగి యాడున్నవే? ఇది ఆటలు చదువుతుంది కావచ్చు. నాకు ఒక డౌట్ వచ్చింది, అది అడగాలి దీన్ని ఖచ్చితంగా అడగాలి. వామో తు ఎంత భయపడ్డరా బడ్వే. గంత గట్టి కోరితివి ఏమైంది? ఏమవులో ఏత్తానవని వెళ్తాన్నవరా పిసోడా? అయ్యే బాగి, నీ తానుకోవాలని నచ్చిర్రా? నువ్వు సంతోషంగా ఉన్నావా అని, నువ్వు బాధలు ఉన్నావని నువ్వు అడిగిరాయే బాగి? లేదు, ఎందుకురా? లేపింది ఆరు సీన్గా నీకు ఇంటికి వచ్చిర్రారా? ఫోన్ చేసిర్రా? నువ్వు బాధలు ఉన్నావా, నువ్వు సంతోషంగా ఉన్నావా అని చెప్పేసి వాళ్ళు అడిగిరారా? చూసిర్రా? ఎవరిని అడగలేదు. కథ సల్లకుండా. మరి మన దేశంలో సంతోషంగా లేరు, బాధలు ఉన్నారని చెప్పేసి ఎట్లా ఇచ్చారు అసలు? నాకు రిపోర్ట్ నాకు అర్థం కాదు. ఏం సర్వే అయ్యేలా ఏం చేయండి గట్టెట్టిస్తారు రిపోర్ట్? నాకు అర్థం కాదు వీళ్ళు. హరే నీ బాధేంద్రా, ఎందుకు అంత ఆగమాగం చేస్తాన్నావు? కాదే బాగి, నన్ను అయితే అడగలేరు. ఫోన్ నిన్ను అడిగిరా, నిన్ను కూడా అడగలేదు. శినుగాడి ఫోన్ చేస్తే అటు శీనుగాడి ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా అడగలేట. ఇంతమందికి అడిగినా ఓళ్ళకి అడగలేరట. అడగది చేయండి నాకు అర్థం కాదు. ఎట్లిస్తారు వీళ్ళు? ఎట్లిస్తారు అంటున్నా. ఆగు, ఫోన్ వస్తున్నది. హలో సాదక్క, నీకు ఫోన్ చేసిరా ఎవరన్నా? ఇట్లా ఇంటికి వచ్చిరా ఎవరన్నా? నీకు బాధలు ఉన్నావా సంతోషంలో అడిగిరా? అరే పక్క పనుండే మీ బావనే అడగర్రా, గాళ్ళెందుకు అడుగుతారు? అడిగినా నేను ఊకుంటున్నా? నా గురించి మీకెందుకని గల్లవంటి ఇగ్గితంతా అడగలేదా? కథ సల్లకుండా పెట్టండి, మళ్ళీ ఎత్తా. మన ఆడోళ్ళను అడిగితే గిట్లా ఉంటుందిరా మరి కథ. అయినా
అరే గంగులు, నాకు బీపీ లేస్తే సంతోషం కాదురా, 3-4 నెలలు పండేటట్టు కాళ్ళే ఇరగొడతా, నాలుక మీద సురుకు పెడతా మాట్లాడకుండా. అప్పటి సందేంద్రా నువ్వు నీ లొల్లి. కాదే బాగి వాళ్ళు ఎవరో రిపోర్ట్ ఇచ్చిరట. ఏం రిపోర్ట్ అంటే మన దేశంలో సంతోషంగా లేదని చెప్పేసి 116వ ర్యాంక్ ఇచ్చిరట. మనం సంతోషంగా లేదని చెప్పేసి అలాగేట తెలుసు. నిన్న అడిగిరా, నన్ను అడిగిరా, పోనీ సీనియర్కి అడిగిరా, చిన్నవానికి అడిగిరా, సాధకకి అడిగిరా. అరే నీ జీతం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కొడుతుందో చెప్పురా. 10 తారీఖు పడ్డది, 10 నిమిషాలు అయిపోయింది. ఒకసారి ఉంటా సామాన్లని, చిట్టీలని, ఈఎంఐలని, అదాన్ని ఈదాన్ని, ఆ ఖర్చు ఈ ఖర్చు, ఎన్ని ఖర్చులని నాకు అర్థం కాదు. నెత్తికారా ఉన్నది. ఏం మిగిలింది లాస్ట్కు తొర్రనే మిగిలింది. వట్టిగానే అయిపోయినాయి పైసలు. సాలెంత పైసలు లేదు, జీతం 10 నిమిషాలు ఆగది. ముసలోళ్ళను పట్టించుకునే పిల్లగాన్లు లేరు. ఆఫీసులలో రాజకీయం, నాయకుల తిట్టిపోతలు, పిల్లగాన్లకు చదువు తిప్పలు, మర్డర్లు, మానభంగాలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు కతుంది. అవునా, ఇంక్రిమెంట్లు, అవార్డులు, ఇంకేంది మన ప్రమోషన్లు, అయ్యవని చూసుకునే పిల్లగాన్లు, పండుగలు, ఇవన్నీ కనిపిస్తలేవా? నాకు అర్థం కాదు. ఇవన్నీ కనిపిస్తలేవా అంట. కనిపిస్తలేవా? చెప్పు యువర్ ఆనర్, చెప్పు బాగి, చెప్పే. అరే దూరం జరుగురా, నాకంతా తుంపిలు పడుతున్నాయి. దూరం ఉండి ఈను పిసోడా. 147 దేశాల సర్వే చేస్తే ఈసారి 116 ప్లేస్ వచ్చింది. ఇదన్నా నయంరా. పోయిన పారి ఇంకా 118వ ప్లేస్లో ఉన్నాంరా. ఇప్పుడన్నా జర 2 స్థానాలు దిగినం పాటు. ఏ లెక్కలు తీసుకొని భూమిలో వేరే లెక్కను? విశ్వాసం, ఆత్మ సంతృప్తి, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి, ఇవన్నిటికీ లెక్కలు తీసుకొని చేసిన సర్వే ఇది. గా ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఐలాండ్ 2వ ప్లేస్లో ఉందిరా. గా పాకిస్తాన్ వాళ్ళనయ్యా మనకంటే అంతకన్నా అద్మానం ఉంది. పో మన కథ. నేపాల్ వాళ్ళకేమో 99 అట, పాకిస్తాన్ వాళ్ళకేమో 104 అట. ఈ పని ఏదో చెప్పని చేయరా, నాకు లొల్లే పోతుంది. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టు మీద ఉండంగా అదా ఒక్కదాన్నో ఈ ఇంకొక పాట ఉంటుంది మంచిగా. చిక్కుబుక్కు రైలే. ఈయనకేం రోగం ఉన్నట్టుండి తలకాయల పురుగు మిసులుతున్నాయి ఏంది? ఏమో ముచ్చటి చెప్పి ఆగమాగం ఎగురుతాండు. కాదే బాగి, ఆయన సీసీ కెమెరా పెట్టి చూస్తుంటే కావచ్చు, అందుకే నేను డాన్స్ చేస్తున్నా. సంతోషంగా ఉన్నట్టు యాక్టింగ్ చేయాలి కదా. ఇక వచ్చేపారి మనం కూడా సంతోషంగా ఉన్నట్టు మొదటి ర్యాంక్ రావాలి. అందుకని నువ్వు కూడా ఎగురు. ఎట్లా నేసి ఫస్ట్ ర్యాంక్లో మనం రావాలి. ఎగురు. ఈ అబ్బాయి ఎట్లా రాదా నేను కూడా చూస్తాను. అయ్యో దేవుడా, అయ్యో ఈయన పీస నాకు అంటున్నట్టుంది పోగాని. అరే నువ్వు పోరా అటు. అయినా ఎవరి మీద వాళ్ళకు నమ్మకమే లేదు. పిల్లికి బిచ్చమయ్యారు, ఎంగిల్ చేయితోటి కాకిని కొట్టరు, పాపం అనరు. పక్కోడు బాగుపడితే కడుపుల మంట. గియన్నుండంగా మనం ఫస్ట్ ప్లేస్కు వస్తామా? ఇట్లా వేసే చాలా మంది గురించి ఆ రిపోర్టర్ రాష్ట్రాలకు తెలిసినట్టుంది పాటు. సరే మనమైతే ఇంకో ముచ్చట అరుచుకుందామా? బడ్జెట్ ప్రవేశపెట్టిండి ఇయాల చిన్న సీఎం బట్టి సారు. పెరిగినట్టే ఉంది పోయిన సారి తోటి పోల్తే ఈసారి పద్దు. గాళ్ళ ఊళ్ళకు రావద్దట ఐస్ క్రీమ్ బండ్లు, పోతే కట్టన్నట పుట్టడు ఫైను. చెరువుల చేపల కుప్పలు, చనిపొంగ ఎంత పడ్డాయో తిప్పలు. బాధలో ఉన్నారట భారతీయులు, నన్ను అడగలే అంటాండు గంగులు. గా పాకిస్తాన్ వాళ్ళనయ్యా మనకంటే అంతకన్నా అద్మానం ఉంది. పో మన కథ. నేపాల్ వాళ్ళకేమో 99. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట అమ్మాయిల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. మనని పొయ్యొద్దునా. ఉంటాం మరి.